Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎస్సీఓకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్సీఓ పాత పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, షాంఘై 5. సో ఈ షాంఘై 5 అనేది 1996 సంవత్సరంలో షాంఘై 5గా 5 దేశాలు కలిసి దీనిని ప్రారంభించాయి. ఆ దేశాలు ఫస్ట్ చైనా, సెకండ్ కజకిస్తాన్, నెక్స్ట్ కిర్గిస్తాన్, థర్డ్ రష్యా, ఫోర్త్ వచ్చేసి తజికిస్తాన్. మొత్తం ఈ 5 దేశాలు కలిపి 1996లో షాంఘై 5 పేరుతో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఎస్సీఓ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో దీనిని తెలుగులో చెప్పుకుంటే షాంఘై సహకార సంస్థ. నెక్స్ట్, ఎస్సీఓ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైపని అంటే రాజకీయంగా సహకరించడం, ఆర్థిక సహకారం మరియు భద్రత సహకారం. నెక్స్ట్, ఎస్సీఓ ఎప్పుడు ఏర్పడింది? సో ఎస్సీఓగా ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2001 జూన్ 15వ తారీఖున. సో ఈ 2001 జూన్ 15న చైనాలోని షాంఘైలో ఏర్పడింది. ఓకే, చైనాలోని షాంఘైలో ఇది ఏర్పడింది. నెక్స్ట్, ఎస్సీఓ స్థాపన సమయంలో సభ్య దేశాలు ఎన్ని? సో 2001 జూన్ 15వ తారీఖున చైనాలోని షాంఘైలో ఏర్పడింది కదా. ఏర్పడిన సమయంలో సభ్య దేశాలు మొత్తం 6 సభ్య దేశాలు ఉండేవి. సో 6 సభ్య దేశాలు వచ్చేసి ఫస్ట్ చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్ అండి. ఫస్ట్ ఇది 1996లో ఏర్పడినప్పుడు ఇవి 5 ఉండేది. సో 6వ సభ్య దేశం ఉజ్బెకిస్తాన్ సభ్యత్వం పొందిన తర్వాత ఎస్సీఓగా ఇది మారింది. ఓకే, 6వ సభ్య దేశం ఉజ్బెకిస్తాన్. అంతకుముందు 5 సభ్య దేశాలతో దీని పేరు వచ్చి షాంఘై 5 అని ఉండేదండి. సో దాని తర్వాత ఉజ్బెకిస్తాన్ చేరిన తర్వాత దీని పేరు ఎస్సీఓగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీఓ ప్రస్తుత సభ్య దేశాలు మొత్తం ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మొత్తం 10 సభ్య దేశాలు ఉన్నాయి. సో ఆ దేశాలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 1 చైనా, సెకండ్ కజకిస్తాన్, థర్డ్ కిర్గిస్తాన్, ఫోర్త్ రష్యా, ఫిఫ్త్ తజకిస్తాన్, సిక్స్త్ ఉజ్బెకిస్తాన్, సెవెంత్ ఇండియా, ఎయిత్ పాకిస్తాన్, నైన్త్ ఇరాన్, 10th బెలారస్. చూడండి మళ్ళీ ఒకసారి, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, బెలారస్. ఈ 10 దేశాలు దీని యొక్క సభ్య దేశాలు. నెక్స్ట్, ఎస్సీఓలో భారతదేశం ఎప్పుడు సభ్యత్వం పొందింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2017 జూన్ 9వ తారీఖున. నెక్స్ట్, ఎస్సీఓలో పాకిస్తాన్ ఎప్పుడు సభ్యత్వం పొందింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2017 జూలై 4వ తారీఖున. సో మన ఇండియాదేమో జూన్ 9వ తారీఖున అండి, పాకిస్తాన్ జూలై 4వ తారీఖున. నెక్స్ట్, ఎస్సీఓలో ఇరాన్ ఎప్పుడు సభ్యత్వం పొందింది? ఆన్సర్ 2023 జూలై 4వ తారీఖున. ఓకే, ఇరాన్ ఏమో 2023, పాకిస్తాన్ 2017 జూలై 4వ తారీఖున పాకిస్తాన్ అండి. మన ఇండియా ఏమో జూన్ 9. అయితే ఇరాన్ సభ్యత్వం తీసుకున్నప్పుడు సమావేశం వచ్చేసి మన ఇండియా నిర్వహించింది. సో అది కూడా వర్చువల్గా నిర్వహించింది. నెక్స్ట్, ఎస్సీఓలో బెలారస్ ఎప్పుడు సభ్యత్వం పొందింది? ఆన్సర్ 2024 జూలైలో. సో మరొకసారి చూద్దామండి. 2017 జూన్ 9న ఇండియా, 2017 జూలై 4న పాకిస్తాన్, 2023 జూలై 4న ఇరాన్, 2024 జూలై 4వ తారీఖున బెలారస్. సో ఈ 4 దేశాలు తర్వాత సభ్యత్వం తీసుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, షాంఘై సహకార సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, చైనాలోని బీజింగ్లో. నెక్స్ట్, షాంఘై సహకార సంస్థ యొక్క అధికార భాషలు ఏవి? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, రష్యన్ మరియు చైనీస్, ఈ 2 అధికార భాషలు. నెక్స్ట్, ఎస్సీఓ
ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నూర్లాన్ ఎర్మేక్ బాయివ్. నూర్లాన్ ఎర్మేక్ బాయివ్ ప్రజెంట్ సెక్రటరీ జనరల్. నెక్స్ట్, ఎస్సీఓ యొక్క ఎన్ని శాశ్వత సంస్థలను కలిగి ఉన్నాయండి, అంటే ఎన్ని కార్యాలయాలు ఉన్నాయి? ఆన్సర్ 2. అవి ఒకటి ప్రధాన కార్యాలయం బీజింగ్లో ఉంటుంది, చైనాలోని బీజింగ్లో. సెకండ్ వచ్చేసి ప్రాంతీయ ఉగ్రవాద నిరోధక నిర్మాణం అనమాట, దీనిని ర్యాట్స్ అంటారు. ఇది వచ్చేసి ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో ఉంటుంది. ర్యాట్స్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో అండ్ బీజింగ్ వచ్చేసి చైనాలో. నెక్స్ట్, ప్రస్తుతం ఎస్సీఓలో చేర్చడానికి ఎన్ని పరిశీలక దేశాలు ఉన్నాయి? ఆన్సర్ 2. అవి ఆఫ్ఘనిస్తాన్, సెకండ్ వచ్చేసి మంగోలియా. ఆఫ్ఘనిస్తాన్ మరియు మంగోలియా ఈ 2 దేశాలు ఎస్సీఓలో చేరడానికి ప్రజెంట్ పరిశీలనలో ఉన్నాయి. నెక్స్ట్, భారతదేశం ఎక్కడ జరిగిన సమావేశంలో ఎస్సీఓ బాధ్యతపై ఒప్పందం సంతకం చేసింది? సో ఇది ఒప్పందం సంతకం వేరండి, చేరిన సంవత్సరం వేరనమాట. ఓకే, సో ఇవి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇలా ఒప్పందం జరిగిందేమో 2016లో. 2016లో సమావేశంలో ఒప్పందం జరిగిందండి, 2017లో చేరుతున్నట్లు. ఓకే, సో 2016 వచ్చేసి ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరిగిందండి. ఈ సమావేశంలో మన ఇండియా 2017 నుంచి సభ్యత్వం తీసుకున్నట్లు సో ఇక్కడ సంతకం అనేది జరిగింది. నెక్స్ట్, భారతదేశం పూర్తి సభ్యుడిగా చేర్చబడిన ఎస్సీఓ సమావేశం 2017 జూన్ 9న ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆస్తానా. కజకిస్తాన్లోని ఆస్తానా. చూడండి, ఒప్పందం జరిగిందేమో ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో, అది 2016లో. చేరిందేమో 2017 కజకిస్తాన్లోని ఆస్తానాలో. నెక్స్ట్, ఇరాన్ ఏ ఎస్సీఓ సమావేశంలో 9వ పూర్తి సభ్య దేశంగా చేరింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండియాలోని న్యూఢిల్లీలో 2023లో నిర్వహించిన ఈ సదస్సులో సో ఇరాన్ దేశం చేరడం జరిగింది. అయితే ఈ సదస్సు 2023 జూలై 4వ తారీఖున వర్చువల్గా జరిగిందండి. అయితే వర్చువల్గా భారతదేశం ఎస్సీఓ దేశాధినేతల సమావేశాన్ని నిర్వహించిందనమాట. దీనికి భారత ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారు అధ్యక్షత వహించారు. నెక్స్ట్, 2024లో ఎస్సీఓ దేశాధినేతల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కజకిస్తాన్లోని ఆస్తానాలో. సో దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 24వ ఎడిషన్ అండి. ఎప్పుడు జరిగిందంటే 2024 జూలై 4వ తారీఖున. ఈ సమావేశంలో 10వ దేశంగా ఇక్కడ బెలారస్ కూడా చేరడం జరిగిందండి. అండ్ 2024 సమావేశానికి భారతదేశం తరపున ఎస్ జయశంకర్ గారు ఇక్కడ హాజరయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరు కాలేదండి, ఇక్కడ ఎస్ జయశంకర్ గారు హాజరయ్యారు. నెక్స్ట్, 2025 ఎస్సీఓ దేశాధినేతల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, చైనాలోని టియాన్జిన్లో. సో ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 25వ ఎడిషన్. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు చూడండి ఇక్కడ. చైనా నుంచి చైనా అధ్యక్షుడు జిన్పింగ్, మన ఇండియా నుంచి నరేంద్ర మోదీ గారు, రష్యా నుంచి వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ నుంచి మసౌద్ పెజెస్కియాన్, పాకిస్తాన్ నుండి షెహబాజ్ షరీఫ్, బెలారస్ నుండి అలెగ్జాండర్ లుకాషెంకో, కజకిస్తాన్ నుండి కాసిం జోమార్ట్ టోకాయేవ్, ఉజ్బెకిస్తాన్ నుండి షౌకత్ మీర్జియోవ్ అధ్యక్షుడు, కిర్గిస్తాన్ నుండి సాడియార్ జోపారోవ్, తజికిస్తాన్ నుండి ఎమోమాలి రెహమాన్. నెక్స్ట్, 2025 ఎస్సీఓ దేశాధినేతల సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2025 ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు. అయితే ఇది ఎక్కడ జరిగింది? చైనాలోని తియాన్జిన్లో. సో చైనా వచ్చేసి ఈ ఎస్సీఓ సమావేశానికి దాదాపుగా 5 సార్లు ఆతిథ్యం ఇవ్వడం జరిగిందండి. 2001, 6, 12, 18 మరియు 25 ఈ 5 సంవత్సరాలు చైనా ఆతిథ్యం ఇవ్వడం అనేది జరిగింది. లాస్ట్ క్వశ్చన్ అండి, 26వ ఎస్సీఓ దేశాధినేతల సమావేశం ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కిర్గిస్తాన్ బిష్కెక్లో జరుగుతుందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.